ఆచార్య నారాయణ రెడ్డి గారు పాటలు రాయటంలో వేగమే కాదు, రాగము ఉద్వేగము కూడా ఉంటాయి. సమకాలీక రచయితల్లో వైవిధ్యభరితమైన గీత రచయితగా ఆయన చెప్పుకోవచ్చు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో ఆయన ఒకే ఒక్క పాట రాశారు, వస్తాడు నారాజు అన్న పాట. ఆ పాట వింటే రామరాజు కోసం ఎదురు చూసేటువంటి సీత మనసులో దూరి రాశారా అనిపిస్తుంది. కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడనడం ఎంత అద్భుతమైన భావం. ఒక మాట తీసి మరో మాట పెట్టలేనంతగా అద్భుతంగా పాటను రాసి సందర్భాన్ని రక్తి కట్టించారు ఆచార్య నారాయణ రెడ్డి గారు. అంతే మధురంగా స్వరపరిచారు ఆదినారాయణరావు గారు. ఇక సుశీలమ్మ గారి గానం గురించి చెప్పాలా, వారి గానం గంధర్వ గానమే. ఇప్పుడు ఆ మధుర గీతంతో మన ముందుకు వస్తున్నారు గోపికా పూర్ణిమ, అలాగే పాడుతా తీయగా బృందం. రాని వస్తాడు నెలరాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈరోజు. పరవశించేను వస్తాడు నారాజు ఈరోజు, తానే వస్తాడు నెలరాజు ఈరోజు. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు, కార్తీక పున్నమి
సాహిత్య సంగీతాల అపురూపమైన కలయిక ఈ పాట. అంతే అందంగా పాడావు గోపికా పూర్ణిమ. మాకు విజయ నిర్మల గారు కళ్ళ ముందు కనిపించారు, ఆ పాట అంతా కనిపించింది. ఇంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మనకు అందించిన ఆచార్య నారాయణ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం అభినందనలు తెలియచెప్పుకుందాము. థ్యాంక్ యూ. అండ్ అలాగే పాడతా తీయగా సింగర్స్ కూడా కృతజ్ఞతలు.